నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఆంధ్రాలో తెలంగాణ సినిమా చూడాలంటే తెలుగు డబ్బింగ్ కావాలా? ఈ ముక్కకి అర్థం ఏంది సామి? తెలంగాణ యాసపై ఇంకెన్నాళ్ళు ఈ కుట్రలు, వెక్కిరింపులు? తెలంగాణను తరాలుగా అన్ని రకాలుగా దోచుకోవడమే ఆంధ్ర నాయకులు చేసింది. ఈ రోజుకు ఇంకా ఇంకా పెత్తనాల కోసం పవన్ కళ్యాణ్, చంద్రబాబులు మళ్ళీ మళ్ళీ ఏదో రకంగా వస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి తెలంగాణ భాష మీద, సంస్కృతి మీద, తిండి మీద, బట్ట మీద, పండుగల మీద, ప్రతి దాని మీద ఏడుపే కదా. ఈ మట్టి మీద బతుకుతూనే ఎన్ని వెక్కిరింపులు, ఎన్ని అవమానాలు. మీకు అన్నం తినడం నేర్పించిందే మేము అని ఒకడంటే, పొద్దున్న లేవడం అలవాటు చేసిందే మేమని మరొకడంటాడు. తెలంగాణలో దమ్ బిర్యానీ ఘుమఘుమలు వ్యాపించినప్పుడు సరిగ్గా అంగిలాగు కూడా గతిలేని వాళ్ళు వెక్కిరించడమే. ఎన్నని. సాహిత్యం అంటే ఆ 2.5 జిల్లాలే. సంస్కృతి అంటే అవే. సినిమాలు, నవలలు, అధికారిక భాష, ఉన్నత కొలువులు, రాజకీయాలు, అధికారం, దోపిడి. ఈ రోజుకు ఇదే తీరా? ఇడుపు కాగితం అని ఓ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తే దాని మీద కూడా ఏడుపేనా? ఇక్కడే బతుకుతూ ఈ నేల మీదే ఈ సంస్కృతిపై వికారపు మాటలా? ముందుగా ఇడుపు కాగితం అనే పదం గురించి మాట్లాడుకుందాం. ఇడుపు కాగితం అంటే ఏంటి? ఇది తెలంగాణ మట్టిలోంచి, గ్రామీణ జీవితంలోంచి వచ్చిన అచ్చమైన తెలుగు పదం. ఇక మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే విడాకుల పత్రం. భార్యాభర్తలు ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు రాసుకునేటువంటి ఒప్పంద పత్రాన్ని తెలంగాణ పల్లెల్లో ఇడుపు కాగితం అంటారు. ఎంత సహజమైన పదబంధం ఇది. కానీ ఈ టైటిల్ బయటికి రాగానే కొంతమంది దీని మీద జోకులు వేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి పదాలు పెడితే మాకు అర్థం కాదు, మాకు సబ్ టైటిల్స్ కావాలి అంటూ వెటకారం చేశారు. అయితే ఈ వెటకారం ఈ రోజుది కాదు, దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ గాయం ఎంత పెద్దదో తెలియాలంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. అవును, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా అంటే ఒకే ఒక్క ప్రాంతపు యాస మాత్రమే మెయిన్ స్ట్రీమ్గా ఉండేది. అసలు ఆ రోజుల్లో సినిమాల్లో తెలంగాణ యాసను ఎలా వాడారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరైనా జోకర్ పాత్ర ఉందా? దానికి తెలంగాణ యాస పెట్టండి. ఎవరైనా తాగుబోతు, దొంగ, లేదంటే అమాయకపు నౌకరు పాత్ర ఉందా? దానికి తెలంగాణ యాస వాడండి. పోనీ విలన్ పాత్ర ఉందా? దానికి కూడా తెలంగాణ యాసే. అంటే హీరో ఎప్పుడు సిస్టమేటిక్గా ఒక నిర్దిష్ట యాసలోనే మాట్లాడాలి, మిగతా వాళ్ళంతా హేళనకు గురి కావాలి అనే ఒక అలిఖిత రూల్ నడిచింది. అంతేకాదు, తెలంగాణ సంస్కృతిని పూర్తిగా తొక్కేశారు. కోట్లాది మంది ప్రజలు జరుపుకునే బతుకమ్మ పండుగ కానీ, బోనాలు కానీ, సమ్మక్క సారక్క జాతర కానీ ఏనాడైనా పెద్ద సినిమాల్లో గౌరవప్రదంగా చూపించారా? లేదు. తెలంగాణలో అసలు భాషే లేదు, అదొక ఉర్దూ కలిసిన యాస మాత్రమే అంటూ దశాబ్దాల పాటు ఎగతాళి చేశారు. ఈ అవమానాలు, ఈ వివక్షే ఆనాడు తెలంగాణ ఉద్యమానికి బలమైన పునాదులు వేశాయి. ఆంధ్ర అహంకారం నుంచి మా భాషను, మా సంస్కృతిని రక్షించుకోవాలి అని కొట్లాడి పోరాడి తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. నెటిజన్లు అన్నట్టు ఆనాడే ఆంధ్ర పాలకులకు ఇడుపు కాగితం ఇచ్చి తెలంగాణ విడిపోయింది. ఇప్పుడు తెలంగాణ వచ్చి 12 ఏళ్లు దాటుతోంది. ఈ 12 ఏళ్లలో సీన్ ఎలా మారిందో చూసారా? ఏ భాషనైతే ఎక్కిరించారో ఈరోజు అదే భాష, అదే యాస సినిమాల్లో సక్సెస్ ఫార్ములాగా మారింది. ఫిదా సినిమాలో సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడితే థియేటర్లు దద్దరిల్లాయి. బలగం సినిమా తెలంగాణ పల్లెటూరి చావు చుట్టూ ఉన్న సంస్కృతిని చూపిస్తే ప్రపంచవ్యాప్తంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. దసరా, డీజే టిల్లు, మంగళవారం, అంతెందుకు మొన్నొచ్చిన బ్యాండ్ మేళం, ఇలా ఏ సినిమా చూసినా ఈరోజు తెలంగాణ యాస ఉంటేనే బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు వస్తున్నాయి. ఒకప్పుడు వివక్షకు గురైన భాషే ఈరోజు టాలీవుడ్ని ఏలుతోంది. ఇది తెలంగాణ ప్రజల విజయం, వారి ఆత్మగౌరవ ప్రతీక. ఇంత హిస్టరీ ఉండి తెలంగాణ యాస సినిమాలు ఇండస్ట్రీని కాపాడుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా కొందరు మాకు ఇడుపు కాగితం అర్థం కాలేదు, డబ్బింగ్ చెప్పండి అని కామెంట్ చేయడం ముమ్మాటికి అహంకారమే అనేది తెలంగాణ నెటిజన్ల వాదన. రాయలసీమ యాసలో పుష్ప వస్తే చూశారు, అరవింద సమేత వస్తే ఆదరించారు, ఉత్తరాంధ్ర యాసలో సినిమాలు వస్తే గుండెల్లో పెట్టుకున్నారు. మరి తెలంగాణ యాసలో ఒక పదం పెడితే ఎందుకంత ఏడుపు? ఈ కుళ్ళేంటి అని నెటిజన్లు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. ఇకపై మా భాష మీద, మా సంస్కృతి మీద ఎలాంటి దాడి జరిగినా ఊరుకునేది లేదు. సోషల్ మీడియాలోనే కాదు, ఎక్కడైనా సరే అంతకంతకు బుద్ధి చెబుతాం, పోరాటం మళ్ళీ మొదలవుతుంది అంటూ హెచ్చరిస్తున్నారు. సినిమా అనేది సమాజాన్ని ప్రతిబింబించే ఒక అద్దం. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే
కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు టాలీవుడ్ అంటే మీ ఒక్కరి జాగిరి కాదు, అన్ని ప్రాంతాల కలయిక. భాషలోని వైవిధ్యాన్ని గౌరవించడమే చేత కాదు. అసలు మీరు మారరా? సెటిలర్ల ఓట్ల కోసం ఆంధ్ర నేతల విగ్రహాలు కూడా పెట్టుకుంటున్నా మా నాయకులకు కూడా బుద్ధి రావాల్సిందే. తెలంగాణ యాసను సంస్కృతిని అవమానించే వారికి ఎంత గట్టిగా బుద్ధి చెబుతామో వారికి సపోర్ట్ చేసే నాయకులకు అంతకంటే 1000 రెట్లు బలంగా బుద్ధి చెబుతాం. ఇది కన్ఫర్మ్ అంటున్నారు తెలంగాణ ప్రజలు. సో ఈ ఇడుపు కాగితం మీద వచ్చినటువంటి కాంట్రవర్సీ ఏదైతుందో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.